నమస్కారం అండి. మాటే మంత్రము ఛానల్కి స్వాగతం. రుద్రాక్షతో ఏ జబ్బులు నయమవుతాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. రుద్రాక్ష పండు పులుపు రుచితో ఉంటుంది. వేడి చేయును, వాత కఫములను హరించును, శిరోరోగముల బాధలను తొలగించును, రక్తపు పోటు తగ్గును, శరీరములో రక్త ప్రవాహము సరిగా జరుగునని, రుద్రాక్షను తేనెతో అరగదీసి సేవించిన మూర్ఛ రోగము తగ్గునని, నీళ్లలో అరగదీసి పుచ్చుకున్న మసూచి ఉధృతము తగ్గునని, తలనొప్పి వాత రోగాలకు బాగుగా పనిచేయునని తెలియచున్నది. రుద్రాక్షమాలను ధరించిన క్షయరోగులకు చాలా హితముగా నుండును. రుద్రాక్షలను నీటిలో నానవేసి ఆ నీటిని త్రాగుచున్న మసూచికము సోకదు. రుద్రాక్షను పగడమును తేనెతో అరగదీసి నాలుకకు రాసి బంగారపు తీగతో గీసిన జిహ్వదోషములు నశించును. ఫాల్ హ్యూమని విదేశీయుడు 20 సంవత్సరాల పాటు రుద్రాక్షను ధరించిన అసంభవము అనుకున్న పనులు కూడా సంభవము అవునని పేర్కొన్నాడు. రుద్రాక్షను గురించి శివపురాణము, పద్మపురాణము, స్కంద పురాణము, ఆది పురాణము, ఉపనిషత్తులు, మంత్రతంత్ర శాస్త్రాదులలో విశేషాలు ఎక్కువగా వర్ణింపబడ్డవి. రుద్రాక్ష ధారణ శని, రాహు, కేతు గ్రహాల నివారణ. రుద్రాక్ష యొక్క ఉపయోగములు 3 విధములు. 1 పూజకు, 2 శరీరమున ధరించుటకు, 3 ఔషధముగా. రుద్రాక్ష గ్రహదోష నివారక, బుద్ధి వివేక వర్ధకమనియు, దీని పుష్పము మూర్ఛ, అపస్మారక, బుద్ధి భ్రమణ మొదలగు రోగములను నివారించుననియు వరాహమిహిరుడు తెలిపెను. రుద్రాక్ష నక్షత్ర దోషముల ప్రభావమును అరికట్టుననియు, నిస్తేజమైన శరీర భాగమును జాగృతము చేయుననియు, చంచలత్వమును పోగొట్టి ఏకాగ్రతను కలిగించుననియు, జీవనపు అనిశ్చితత్వమును పోగొట్టి అలౌకిక శక్తిని, దృఢ నిర్ధారమును ఇచ్చుననియు, రాహు, కేతు, శని మొదలగు క్రూర గ్రహముల దుష్టశక్తి నుంచి జనింపవచ్చు రోగాదులను, దుర్ఘటనలను దూరం చేయుననియు వివరింపబడి ఉన్నది. రుద్రాక్ష ఆత్మవిశ్వాసమును వృద్ధి చేసి మనోబలమును ఎక్కువ చేయుననియు స్కంద, లింగ పురాణములు తెలుపుచున్నవి. కార్యదక్షత, కార్య విచక్షణతయు రుద్రాక్షను ధరించుటయే ఎక్కువగును. పాపము, శాపము మరియు తాపము వీటిచే మానవుని రక్షించును. రుద్రాక్షయందే భద్రాక్ష అని మరి ఒక వృక్షమున్నది. ఇది చూచుటకు రుద్రాక్ష వలెనున్నను దాని గుణములన్నీయు దీనికి లేవు. నేపాల్ నందు లభించు రుద్రాక్షలు హృదయ స్తంభనము, రక్తపు ఒత్తిడి, తలయందలి రక్తస్రావము, చర్మ వ్యాధులు మరియు భూతప్రేతముల బాధలను నివారింపగలవు. మన దేశమున లభించునవి తలనొప్పి, తల తిరుగుట, పిచ్చి, మూర్ఛ రోగములను పోగొట్టుటలో ప్రసిద్ధి చెందినవని అనుభవజ్ఞులు తెలుపుతున్నారు. రుద్రాక్ష భస్మమునుగా గావించియు, అరగదీసియు మరియు నీటిలో నానవేసి, ముఖ్యంగా గంగాజలంలో ఆ నీరు త్రాగుట మొదలగు విధములుగా ఉపయోగింతురు. ముక్కిపోయిన రుద్రాక్షను ధరించను కూడదు, పూజకు ఉంచుకొనకూడదు. రుద్రాక్షను ఎల్లప్పుడూ ధరించవచ్చును. దీనికి అశుద్ధత అనునది లేదు. విన్నారు కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి మీ స్నేహితులు మరియు బంధువులకి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్ ద్వారా మీరు ఇంకా ఎటువంటి విషయాలను తెలుసుకోవాలనుకుంటున్నారు కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. ఇటువంటి మరెన్నో మంచి విషయాలను తెలుసుకోవడానికి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.